మన సొసైటీలో ఇంటర్ క్యాస్ట్ లవ్కి ఇచ్చే గిఫ్ట్ అంటే చెప్తారండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు సాక్ష్యం, ఆ అమ్మాయి పేరు ఆచల్. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరోజు ఆచల్ ఇంట్లో వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది. ఆ తర్వాత ఆచల్ కూడా నేను సాక్ష్యం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. కానీ ఆచల్ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే సాక్ష్యం ఒక తక్కువ కులం వాడు అని. ఆ తర్వాత ఆచల్ పేరెంట్స్ సాక్ష్యం మతం మార్చుకుంటే మాకు ఈ పెళ్లి ఓకే అని చెప్పారు. అందుకు సాక్ష్యం కూడా తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం మతం మారడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ ఆచల్ పేరెంట్స్ మతం మార్చుకుంటే పెళ్లి ఇష్టం అని చెప్పింది అంత నాటకం. వీళ్ళు సాక్ష్యంని చంపడానికి ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. ఎప్పుడైతే సాక్ష్యం కరెక్ట్ టైంకి దొరికాడో ఆచల్ పేరెంట్స్ గన్నె తీసుకుని సాక్ష్యంని మల్టిపుల్ టైమ్స్ షూట్ చేశారు. అప్పటికి తన బాడీ కొంచెం కదులుతూ ఉంటే తన మొహం మీద ఒక పెద్ద బండరాయితో కొట్టి చంపేశారు. ఇది మన సొసైటీలో ఇచ్చే ఇంటర్ క్యాస్ట్ లోకి గిఫ్ట్. ఇదంతా అయిన తర్వాత పోలీసులు సాక్ష్యం డెడ్ బాడీని కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం అయ్యాక సాక్ష్యం డెడ్ బాడీని సాక్ష్యం వాళ్ళ ఇంటికి పంపించారు. ఎప్పుడైతే సాక్ష్యం డెడ్ బాడీ ఇంటికి వచ్చిందో ఆ తర్వాత ఆచల్ కూడా సాక్ష్యం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళాక తను ఏం చేసిందో తెలుసా? సాక్ష్యం మొహానికి పసుపు పూసి తన డెడ్ బాడీతో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తను ఒక మాట చెప్పింది: చంపిన వాళ్ళు గెలిచి కూడా ఓడిపోయారు, చనిపోయిన వాడు చనిపోయి కూడా గెలిచాడు, ఈరోజు మా ప్రేమ గెలిచింది.